ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ స్వామిగౌడ్ గారు అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. సార్, తెలంగాణలో ఏదైతే మన నిధులు నియామకాలని తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలకి సంబంధించిన డిఏలకి సంబంధించిన ఇలా మీరు వ్యాఖ్యలు చేశారు. అంటే ఏ విధంగా ఉంది పరిస్థితి, వాళ్ళ ఉద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ కొనసాగుతున్నారు. మేము వారిని అడిగేది ఒకటే, మేము రిటైర్ అయిన ఉద్యోగులం, మాకు మీరు డిఏలు ఇవ్వకపోతే మా జీవితాలు ఎట్లా? కాబట్టి వారిని కోరేది, మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని శత్రువులా చూడటం లేదు. నిజమే, మీరు అన్నారు రాష్ట్రం దివాలా తీసిందన్నారు, అప్పు పుడతలేదన్నారు. ఇవి మీ ఆవేదన మేము అర్థం చేసుకోగలం. కానీ ఈ దివాలా తీసిన రాష్ట్రానికి మూసీ ప్రాజెక్టు ఎట్లా నిర్మాణం చేస్తామన్నారు? మీరు కొత్త సిటీ కడతామన్నారు. ఏ సంక్షేమ పథకాన్ని ఆపి కడతారు దాన్ని? దివాలా తీసిన రాష్ట్రానికి, అనావృష్టి ఏర్పడిన రాష్ట్రానికి, మీకు ఒక విషయం చెప్తే బాధ అనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈనటోళ్ళకు కూడా ఇంట్లో కొడుకుకు పెట్టడానికి రొట్టె ముక్క లేదు, కిలో బియ్యం లేవు. బయటికి వెళ్ళి 500 మందిని పిలిచి నువ్వు బిర్యానీ పెడతానంటే కడుపు కొడుకు మండిపోదు మాకు? ఒక్కసారి మా కుటుంబ పెద్దగా నువ్వు ఆలోచించమని కోరుతున్నాం. మేము ముఖ్యమంత్రి గారిని మేము కోరేది, రాష్ట్ర మంత్రివర్గాన్ని కోరేది, కుటుంబ పెద్దగా ఆలోచించండి. మాకేమో లేదు, మాకేమో అతివృష్టి, మాకు అనావృష్టి, మాకు రాష్ట్రం దివాలా తీసింది. కానీ వాళ్ళని పిలిచి మాత్రం బిర్యానీలు పెడుతున్నారు, అందాల పోటీలు పెడుతున్నారు. ఒక పక్కన మూసి కడతామంటారు, కొత్త నగరం కడతామంటారు. ఇది ప్రజలను మభ్యపెట్టడానికి చెప్తున్నారా, లేకపోతే మమ్మల్ని నమ్మించడానికి చెప్తున్నారా? నిజంగానే రాష్ట్రం దివాలా తీస్తే మీరు ఏం పొదుపు చర్యలు చేపట్టారో చెప్పండి. మొత్తం రాష్ట్ర మంత్రివర్గము, రాష్ట్ర పరిపాలన ఏ పొదుపు చర్య చేపట్టింది? మమ్మల్ని సర్దుకోమన్నారు కదా, మీరు ఎక్కడ సర్దుకున్నారు? రిటైర్ అయినటువంటి 10,000 మంది ఉద్యోగులండి రిటైర్ అయ్యి, అటు ఉద్యోగం లేదు, ఇటు రూపాయి రాలేదు. వాడు పిటిఎఫ్ దాపెట్టుకునే డబ్బులు, మా జీపీఎఫ్ డబ్బులో నుంచి మేము సేవ్ చేసుకున్నటువంటి డబ్బులు కూడా మీరు మాకు ఇవ్వకపోతే 3,50,000 మంది పెన్షనర్స్ ఎదురు చూస్తున్నారు, 3 లక్షల మంది ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. మీరు ఒక డిఏ ఇవ్వకపోతే ఇది ఎక్కడ న్యాయమో ఆలోచించమని కోరుతా ఉన్నాం. గారు దాదాపుగా 50కి పైన సమస్యలు ఉంటే 40 సమస్యలు మేము క్లియర్ చేశామని, ఎక్కడ కూడా ఏ సమస్య లేదు, తెలంగాణ రేసింగ్ తెలంగాణలో వెళ్తా ఉందన్నట్టు కూడా వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు. పాపము విప్ గారేమో రైజింగ్ తెలంగాణ అన్నాడు, ముఖ్యమంత్రి ఏమో దివాలా తెలంగాణ అన్నాడు. ఒకే పార్టీలో సీనియర్ నాయకులు ఆ విధంగా మాట్లాడితే ప్రజలు ఏం కావాలి? అందుకే నేనేమంటున్నానంటే, వాళ్ళకి చెప్పేటంత వయసు మాది కాదు, కానీ అంత రాజకీయం మాకు చేత కాదు. కానీ దయచేసి పార్టీలో మాట్లాడుకొని అందరూ ఒకటే మాట్లాడండి. అయితే దివాలా తీసిందండి, లేకపోతే రైజింగ్ తెలంగాణ అనండి. రైజింగ్ తెలంగాణలో మరి మా డిఎల్ ఎందుకు ఇయలే? రైజింగ్ తెలంగాణలో పిఆర్స్ ఎందుకు ఇయలే? ఒకసారి అన్నటువంటి వాళ్ళే చెప్పాలి. వాళ్ళు సీనియర్ నాయకులు, వాళ్ళని మేము వ్యతిరేకిస్తలేం, వాళ్ళని విమర్శిస్తలేం. కానీ మీరు అన్న మాటకే దానికి తాత్పర్యం చెప్పమంటున్నాం. టీఆర్ఎస్ చేసిన పాపమే కొనసాగుతా ఉంది. వాళ్ళు చేసిన అప్పులకి మేము మిత్తులు కట్టడానికి ఇప్పుడు సమయం లేదు, దాని వల్లనే ఇవి ఆపాల్సి వస్తా ఉంది. మీరే ఆలోచించండి అన్న. ప్రభుత్వం ఒకవేళ పొరపాట్లు చేసి ఉంటే రైజింగ్ తెలంగాణ అని మీరే కదా అంటున్నారు. గత ప్రభుత్వము తప్పులు చేసి ఉంటే ఆ తప్పులేందో చెప్పాలి, కానీ రైజింగ్ తెలంగాణ అంటున్నారు, ఒప్పుకుంటున్నారు కదా. మరి మీరు ఒప్పుకున్న తర్వాత ఇంకేంటి? అందుకే నేను కోరేది ఒకటే, 14,000 కోట్లు ఉన్నటువంటి గత ప్రభుత్వ బడ్జెట్ అన్ని ఇచ్చారు. 18,000 కోట్లని మీరే ఒప్పుకుంటున్నారు. ఈరోజు 18,000 కోట్ల బడ్జెట్ వస్తుంటే కూడా మరి మాకెందుకు ఇవ్వట్లేదు? కాబట్టి మాటలకు చేతలకు పొంతన ఉండలేదు. మా డిమాండ్స్ ఒకటే, ఇమ్మీడియట్గా 5 డిఎల్ రిలీజ్ చేయాలి. 10,000 మంది రిటైర్ అయ్యిండ్రు, వారికి రిటైర్ బెనిఫిట్స్ ఇవ్వాలి. ఆర్టీసీ కార్మికులను గవర్నమెంట్ ఎంప్లాయీస్గా డిక్లేర్ చేస్తామన్నారు, వెంటనే చేయాలి. అదేవిధంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే అమలు చేస్తామన్నారో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వారికి అమలు చేయాలి. ఇవి మా ప్రధానమైన డిమాండ్లు. దయచేసి వీటిపైన రాష్ట్ర జేఏసీని పిలవండి. రాష్ట్ర ఉద్యోగులకు జేఏసీ ఉంది, వారిని గౌరవించండి, వారిని పిలవండి, వారితో కూర్చొని మాట్లాడి సమస్య పరిష్కరించండి. అంతేగాని మమ్మల్ని విలువని మేము అంటలేం. మేము పెన్షన్లు మాతో ఏమవుతుంది? వాళ్ళని పిలవండి, వాళ్ళతో మాట్లాడండి. థ్యాంక్ యూ.